హన్మకొండ జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఇటీవల గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తికి సంతాపంగా ఫారెస్ట్ ఆఫీస్ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఫారెస్ట్ అధికారుల మీద దాడులు చేయడం సరికాదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఎన్నో చేసినాడు అతను అడవిలో భద్రాద్రి సర్కిల్లో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, నర్సంపేట జూ, అదేవిధంగా జెనెటిస్ట్, అదేవిధంగా మినిస్టర్ స్టాఫ్, తర్వాత డిఎంజిఓ స్టాఫ్ అందరూ కూడా నిరసనను వ్యక్తం చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించాలనుకున్నాము. శ్రీనివాసరావు వచ్చేసి చాలా నిజాయితీపరుడు, ధైర్యవంతుడు. అతని యొక్క మొదటి నుంచి కూడా తన జీవితమే అటవీ రక్షణ అనేది నినాదంతో ఎన్నో చేసినాడు. అతను అడవిలో ఉండే ప్రతి వృక్షం కానీ, ప్రతి మొక్క కానీ, ప్రతి జంతువును కూడా తను ప్రేమించాడు. అటువంటి వాటిని రక్షించడంలో అతను కేవలం ప్రాణాలను కూడా తృణప్రాయంగా మార్చేసేసి అతను గతంలో లింగాల్లో చేసినప్పుడు అతను ఎన్నో థ్రెటనింగ్స్ వచ్చినాయి, నక్సలైట్స్ థ్రెటనింగ్ వచ్చినాయి. ఆ బాధతో అతను వచ్చేసి ఒక మంచి సేఫ్ జోన్ పోవాలనే ఉద్దేశంతో అతను చంద్రగొండ రేంజ్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇటువంటి వాటిని కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆ క్రమంలో తన ప్రాణాలని దారుణంగా తీయడం అనేది ఈ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గతంలో ఎప్పుడు జరగలేదు. అటువంటి మహోన్నత వ్యక్తిని బలగొన్నారంటే ఇది చాలా బాధ. ఏంటంటే కష్టపడిన వాళ్ళకి, అఖండ దీక్ష చేసిన వాళ్ళకి మరణమా లేదంటే చావా అనేది మాకు దీని ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే సిబ్బంది ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్నారో వాళ్ళకి వెపన్స్ చేకూరాలి. అదేవిధంగా ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చినటువంటి గుత్తుకాయలను నిర్మూలింపజేయాలి. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క స్టేట్కి తరమగొట్టాలి. అట్లయితే కానీ మన అడవులు బాగుపడతాయి. లేదంటే జంతుజాలాలు కానీ, లేదంటే వృక్ష జీవాలు కానీ ఏది కూడా ఉండదు. చివరికి అడవికి క్యాన్సర్ వచ్చినట్టు గతంలో